అందరికీ జై శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శుభవార్త అని చెప్పవచ్చు. దీపావళి కంటే ముందే మనకు మోడీ పైసలు పడబోతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఎవరెవరైతే ల్యాండ్ ఇటు తమిళనాడు బార్డర్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ చూసుకుంటే మహారాష్ట్ర బార్డర్ కావచ్చు, ఒకవేళ ఆంధ్రకు కూడా మహారాష్ట్ర బార్డర్ ఉంటే ఈ సంబంధిత బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇది మన రెండు రాష్ట్రాలకి కాదు, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రైతులకు. మనము తెలంగాణ వాసులమైతే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఉంది, మరి ఆ ల్యాండ్ గురించి డబ్బులు పడతలేవు ఇప్పటికి ఎవరికి. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఉంది, వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ నివాసి ఇక్కడ తమిళనాడులో ల్యాండ్ ఉంది, వాళ్ళకు డబ్బులు ఎట్లా, వాళ్ళకు పడాలనా వద్దా అనే విషయం పైన మోడీ గవర్నమెంట్ క్లియర్ కట్గా అప్డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక నుంచి 21వ విడత నుంచి రూల్స్ చేంజ్ కాబోతూ ఉన్నాయి. ఎందుకు చేంజ్ కాబోతూ ఉన్నాయి ఏంది అనేది కూడా తెలుసుకుందాం. ఈ వీడియోను ఆంధ్రప్రదేశ్ రైతాంగం చూస్తూ ఉంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవతో లింకు చేసి మోడీ పైసలు వేస్తుంది కాబట్టి మీకు కూడా విడతల వారీగా అన్నదాత సుఖీభవ పైసలు కూడా విడుదలకు సిద్ధంగా పోతా ఉన్నాయని మీరు అనుకోవాలి. ఎందుకంటే మోడీ పైసలు ఆంధ్రప్రదేశ్ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అంతా కలిపి ఉంది కాబట్టి అక్కడ వేరే రూల్స్ తోటి ఈ మోడీ పైసలు వేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ ఈ 2,000 కలుపుకొని 20,000 రూపాయలు అనేది అక్కడ కూటమి ప్రభుత్వం రైతాంగానికి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన మనకు విడతల వారీగా ఎన్ని డబ్బులు వేస్తూ ఉన్నారు, 7,000 రూపాయలు, 7,000 రూపాయలు, 14,000 వస్తారు, 6,000 రూపాయలు, మొత్తానికి 20,000 రూపాయలు. కాబట్టి అన్నదాత సుఖీభవ తోటి మీకు 7,000 రూపాయలు అంటే మీ ఖాతాలో పడతాయి. అయితే అసలు ఏం రూల్స్ చేంజ్ అయినాయి, మనం ఏం చేయాలి, మనకెందుకు కొంతమందికి మొత్తం డబ్బులు పడతలేవు. అలాగే మనకు ఎప్పుడైతే ఈకేవైసీ స్టార్ట్ అయిందో 9 విడతల పైసలు పెండింగ్లో ఉన్న వారికి కూడా ఈ 21వ విడతలో మొత్తం డబ్బులు అనేవి పడబోతూ ఉన్నాయి. మీరు ఏ పని చేస్తే పడతాయి అనేది కూడా వీడియో చూసే ముందు లాస్ట్ వరకు అయితే చూడుర్రి. లాస్ట్ వరకు చూసే ప్రతి ఒక్కరికి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇగో డేట్ కూడా మెన్షన్ చేశారు, ఎప్పుడు దీపావళి నాటికి 21వ విడత విడుదల. కాబట్టి ఈ పిఎం కిసాన్ విడతకు సంబంధించినటువంటి రైతులందరూ వీడియోను చివరి వరకు చూడాలంటే నిజంగా ఇప్పుడు దీపావళి నాటికి విడుదల అవుతుందా? ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది ఫేక్ గాలు మోపారు కాబట్టి నిజంగా అది అవునా కాదా అనేది మీకు చూపిస్తూ ఉన్నా. రూల్స్ ఏం చేంజ్ అయినాయి, ఎవరెవరికి చేంజ్ అయినాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పిఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంటు బిగ్ అలర్ట్. పిఎం కిసాన్ పథకం రూల్స్ అనేటివి మారాయి. 21వ విడుదల ఎప్పుడు, ఆ రైతులకు 2,000 కూడా పడతాయా? ఏ రైతులు అంటే బార్డర్లలో ల్యాండ్ కలిగినటువంటి రైతులకు. పిఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కాబోతా ఉంది. అయితే అంతకన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం రూల్స్ కూడా మార్చింది. అదేందో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. రూల్స్ మార్చిన తర్వాత రైతులకు కూడా ఇబ్బంది కాకూడదు కాబట్టి పిఎం కిసాన్ 21 ఇన్స్టాల్మెంట్ అండ్ పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. మీకు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన 21వ విడత కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకోసమే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నియమాలను మార్చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో భూమి సాగు చేసుకుంటున్నటువంటి వేలాది మంది రైతులకు కూడా బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఏం ప్రకటించింది అని చూసుకుంటే భూమి యజమాన్యము పత్రాలు లేనివారు పిఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంటు పత్రాలు లేకున్నా కూడా పైసలు పొందవచ్చా? ఎట్లా పొందవచ్చు మరి? ఇప్పుడు ఈ పథకం ప్రయోజనము చేకూరుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న రైతులను ఇప్పటి వరకు ఈ పథకం నుంచి మినహాయించారు. ఈ యోజనలో పాక్షిక మార్పులతోటి భూమి పత్రాలు లేని రైతులకు కూడా గుర్తింపును ప్రభుత్వం ధృవీకరిస్తుంది. ఏ ప్రభుత్వం ధృవీకరిస్తుంది? కేంద్ర ప్రభుత్వమా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా? అంటే సెంట్రల్ గవర్నమెంటా రాష్ట్ర ప్రభుత్వమా? ఏ ప్రభుత్వము మనకు ధృవీకరిస్తుందో అనేది కూడా మనం చూసుకోవాలి.
రైతులకు కలిగే ప్రయోజనాలు ఇవే. సరిహద్దు ప్రాంతాల్లో రైతులకు అవసరమైన భూమి పత్రాలు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే కొత్త నిబంధనలు ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లనే అలాంటి సందర్భంలో రైతు వాస్తవానికి వ్యవసాయం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి. ఏ ప్రభుత్వము? ఇప్పుడు మనకు ఒకవేళ రైతు తెలంగాణ వాసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధృవీకరించాలి. ఇలా మహారాష్ట్ర రైతు అయితే మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక అయితే కర్ణాటక, ఇట్లా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఆ రైతును మా రైతే అని ధృవీకరించి ధృవీకరణ తర్వాత సంబంధిత రైతుకు పథకం తుది విడతను పొందేందుకు అర్హులు అవుతారు. మరి ఏ విధంగా ధృవీకరించాలి? పత్రాలే లేవు, డాక్యుమెంట్ లేవు, ఏమీ లేవు. అట్లాంటప్పుడు ఆ రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడని గవర్నమెంట్ ఏ రకంగా ధృవీకరిస్తుంది? ఇది కూడా ఒక పెద్ద సమస్యనే కదా. దాని గురించి కూడా ఏం చెప్పినారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఏమిచ్చిందంటే దీపావళి నుండి నాటికి 21వ విడత విడుదల. దేశవ్యాప్తంగా ప్రతి పిఎం కిసాన్ రైతులు 21వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్న దీపావళి నాటికి రైతుల ఖాతాల్లో 2000 బదిలీ చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. పండుగకు ముందే రైతులకు శుభవార్త అందించే అవకాశం కూడా ఉంది. పండుగకు ముందే దీపావళి రోజున లేదా అంతకన్నా ముందే అర్హులైనటువంటి లబ్ధాల బ్యాంకు ఖాతాలో 2000 బదిలీ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 2 ఇది సెప్టెంబర్ అయిపోతూ ఉంది. ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అంటే మనకు ఆగస్టు లెక్క పెట్టుకొని చూసుకుంటే ఆగస్టు నెల పూర్తి లెక్క పెట్టుకోవాలి. ఆగస్టు పూర్తి, సెప్టెంబర్ పూర్తి, ఇలా మధ్యలో 3 నెలలు అయిన తర్వాత 4 నెలలు మనకు డబ్బులు పడుడే. కాబట్టి దీపావళి కంటే ముందే పడే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. 20వ విడత విడుదల చేసింది ఆగస్టు 2 నాడు. మనకు అక్టోబర్ 20 నాటికి ఈ 3 నెలలు కంప్లీట్ అయిపోతే మళ్ళీ 4 నెలలు అడుగు పెడతాం. కాబట్టి మళ్ళీ అప్పటి నుంచి తదుపరి విడత అందుతుందని భావిస్తున్నారు. అయితే పిఎం కిసాన్ 21వ విడత అధికారికంగా తేదీ అయితే వెల్లడి కాలేదు. అంటే ఒకవేళ మనకు అక్టోబర్ 20 నాటికి డేట్ కంప్లీట్ అవుతున్నా కానీ ఏ డేటు అక్టోబర్ 20 తారీఖు వరకు 3 నెలలు కంప్లీట్ అయ్యి 4 నెలలు అడుగు పెడతా ఉన్నాం. 4 నెలలు అడుగు పెట్టగానే దాంట్లో ఏదో ఒక వారాన్ని ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. అది ఏ డేటు అనేది ఇంకా మనకు రాలేదు. ముందుగా 2000 ఎవరికంటే ఇక్కడ కూడా ఒక రూల్స్ మారింది. అక్కడేమో మనకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా మేము 2000 రూపాయలు ఇస్తామని అదొక రూల్స్ తీసుకురావడము. రెండవది కొన్ని రాష్ట్రాలకు ముందుగానే 2000 ఇస్తారట వాళ్ళకు. వాళ్ళు ఇప్పటి వరకు ఈ పథకం కింద 2000 20 వాయిదాలు వస్తాయి. 20 వాయిదాలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదలైనవి. అంటే ఏ రాష్ట్రానికి ఒక్కనాడు ఇంకో రాష్ట్రానికి ఇంకోనాడు అని చెప్పలే. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఏం చెప్తా ఉన్నా అంటే అన్నదాత సుఖీభవ కింద మీకు కూడా ఏమన్నా డౌట్లు కానీ మీ ల్యాండ్ సమస్యలు కానీ ఉంటే కూడా మళ్ళీ మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు ఈ 20వ విడత వాయిదా అందరికీ పడింది. కాబట్టి 21వ విడత ఇన్స్టాల్మెంట్లో మళ్ళీ ఇప్పుడు 7000 పడేది ఉంటే 7000 మీ ఖాతాలో జమ అవుతాయి. ఈ 5000 రూపాయలు, పిఎం కిసాన్ 2000 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఇక ఇక్కడ ఏం చెప్పారంటే ఇప్పటి వరకు ఒకేసారి విడుదలైనవి. అయితే ఈసారి నియామకాలు కొద్దిగా మారినాయి. వరద ప్రభావిత రాష్ట్రాల్లో రైతులు ముందుగా 21వ విడతను అందుకునేలా కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది. వరద ప్రభావిత రాష్ట్రాలు అక్కడ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్, మొత్తం కొండలు గుట్టలు, ఒక్క వాన కొడితే ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్. ఇది చూసుకుంటే పంజాబ్లోని 75% ఎప్పుడు వర్షాలు పడ్డ కథం, పంటలోకి నీళ్ళు వచ్చేస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే. అలాంటి ఈ 2 రాష్ట్రాలకు ముందుగానే పిఎం కిసాన్ యోజన డబ్బులు అనేటివి విడుదల కాబోతా ఉన్నాయి. రైతులు మొదటి విడత పొందవచ్చని పిఎం నరేంద్ర మోడీ ఇటీవల కూడా సూచనప్రాయంగా తెలిపారు. సూచనప్రాయంగా అంటే చెప్తా ఉన్నా గుర్తుంచుకోండి అని చెప్పినట్టుగా సూచనప్రాయంగా తెలిపింది. ముఖ్య ఘట్టం ఇది. ఏంది ముఖ్య ఘట్టము? ఎప్పుడు కూడా మన కేర్ చేయం. ఈ కేవైసీ అంటే ఏంది?
బ్యాంకు టు ఆధార్ లింక్ అంటే ఏంది, ఫోన్ నంబర్ అప్డేట్ అంటే ఏంది, మనకు వచ్చే నెత్తి నొప్పి ఏదిరా నాయన. ఈకేవైసీ అంటే ఏంది, ఆధార్ టు బ్యాంకు లింక్ అంటే ఏంది, అసలు ఈ ఫోన్ నంబర్ అప్డేట్ అంటే ఏంది, మనకొచ్చిన నెత్తి నొప్పి ఏందిరా నాయన అని అనుకునే రైతులు చాలామంది ఉంటారు. కానీ అసలు కథ ఇక్కడనే. రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే ఎవ్వరు కూడా డబ్బులు వేయరు. అది మనం మట్టుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రూల్స్ ఏంటంటే ఈకేవైసీ తప్పనిసరి అని చెప్పినప్పుడు తప్పుతుంది, అది తప్పది. పిఎం కిసాన్ రైతులు ముఖ్యమైన విషయాన్ని తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేయకుండా పథకం డబ్బులు పొందలేరు. మరి ఈకేవైసీ పెండింగ్లో ఉన్న రైతులకైతే బ్యాంకులో పైసలు పడాయని కరాఖండిగా చెప్తా ఉంది. ఈకేవైసీని పూర్తి చేయాలి. ఎట్లా పూర్తి చేయాలి నాకు తెలియదు. మా కొడుకు ఎరక వాళ్ళకి ఎరక అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈకేవైసీ అనేది పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, ఎవరి పేరు మీద ల్యాండ్ ఉందో వాళ్ళు తీసుకొని సిఎస్సి సెంటర్ అక్కడికి వెళ్తే ప్రక్రియ పూర్తి అయిపోతుంది. 15 నిమిషాలు 20 నిమిషాల్లో మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈకేవైసీ అయిపోద్ది. మనకు ఒక పత్రం కూడా ఇస్తాడు ఈకేవైసీ కంప్లీట్ అయింది అని. అటువంటిది మనం చేసుకోలేకపోతా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్పారు చూడు మనకు. అయితే వాళ్ళకు కావు. మీరు ఏం చేసుకోవాలి, వెబ్సైట్లోకి వెళ్ళాలి, చేసుకోవాలి, ఈకేవైసీ ఆప్షన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి మీ ప్రక్రియను పూర్తి చేయాలి. అదంతా మనతో అవుతుందా? కాదు. పిఎం కిసాన్ 21వ వాయిదా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా కూడా మనతో అవుతుందా? ఇక్కడ ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలు ఎంటర్ చేసి మనము మన గ్రామము, మన యొక్క జిల్లా, మన రాష్ట్రం ఇస్తే ఆటోమేటిక్గా మనం పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉన్నామా లేమా తెలిసిపోతుంది. మనకు ప్రాబ్లం ఏముంది కూడా తెలిసిపోతుంది. కానీ మనతోటి కాదు. అందుకనే ఈకేవైసీ చేసుకోండి. తర్వాత ఒక ఆధార్ కార్డు, మన బ్యాంక్ ఖాతా దేంట్లో 3 పైసలు పడతాయి అని వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి మాకు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చేస్తామంటే ఫారం ఇస్తారు. ఫారం ఫిలప్ చేసి మన అప్డేట్ ఉన్న ఫోన్ నెంబర్ కింద ఇచ్చి సంతకం పెట్టిస్తే అయిపోతుంది. ఆడ కూడా పెద్ద పనేం ఉండదు. తర్వాత ల్యాండ్ వెరిఫికేషన్ అంటే నీకు ఖచ్చితంగా పలానా ల్యాండ్ ఉంది, అది పలాని ఊరి, పలాని మండలము, పలాని డిస్టిక్, పలాని స్టేటు, నీకు పలానా పట్టా నంబర్లో ఈ రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడని ధృవీకరించాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ధృవీకరిస్తారు. ఇప్పుడు తెలంగాణలో అయితే మనమే ఎవరైతే రైతు ఉంటారో ఆయనే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. వేరే రాష్ట్రాలలో రైతుల దగ్గరికి ఆఫీసర్ వచ్చి ల్యాండ్ని చూసి అక్కడనే వెరిఫికేషన్ చేస్తాడు. ఆ రైతుని ఫోటో తీసుకొని ఏ రకంగా అయినా సరే కానీ ల్యాండ్ వెరిఫికేషన్ అయితే జరగాలి. అంటే నీకు ఈ నంబర్లో నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అనే గుర్తింపు. ల్యాండ్ వెరిఫికేషన్ అంటే తెలుగు భాషలో అచ్చంగా అర్థం కావాలంటే అది. కాబట్టి ల్యాండ్ వెరిఫికేషన్ జరగాలి. మరి ఈ 3 జరిగిన ఇంకేముందిరా బాబు అంటే ఫోన్ నంబర్. కామన్గా అన్నిటికీ ఫోన్ నెంబర్ అడుగుతారు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అన్నిటికీ భూమి యజమాని నెంబర్ ఇవ్వాలి. అదే నెంబర్కి ఓటీపీ వస్తూ ఉంటుంది. ఆ నెంబర్ను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. గింతే అయిపోయాయి. బాగా పెద్ద పని కాదు. కానీ మనం దాన్ని ఏదో వేరే ఆవిడ గురించి ఆలోచన చేసుకుంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది మనకు. అది సింపుల్గా ఈ 3-4 ట్రిక్కులు మనం ఫాలో చేస్తే ఎలా విధిగా ఎప్పుడు మనకు మోడీ పైసలు ఆడ ఒత్తంగానే టిక్ అని పడతానే ఉంటాయి. ప్రతి ఒక్కరు పొందాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇది కొంచెం పెద్ద అమౌంట్. ఎందుకంటే 7,000 రూపాయలు. 7,000 రూపాయలు మీకు మోడీ పైసలు కూడా రానో లెవెల్ ఉంటే మీరు ఈ నేను చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు అంటే ఈ సంబంధించినటువంటి అర్హతలన్నీ పూర్తి చేసుకుంటే మీకు 2 విడతల పైసలు బాగుంటే 4,000, 3 విడతల పైసలు బాగుంటే 6,000, 4 విడతల పైసలు బాగుంటే 8,000, ఇలా 5 విడతల పైసలు బాగుంటే 10,000 రూపాయలు. మొత్తానికి 9 విడతల పైసలు అయితే ఇవ్వడం జరిగింది. అందుకని 18,000 రూపాయలని నేను థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. 9 విడతల పైసలు కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబోతా ఉన్నట్టు సమాచారం. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మన రైతులకు జీవితాలే అంతంత మాత్రంగా ఉంటాయి. వచ్చే ప్రతి రూపాయిని వదులుకోవద్దని కోరుకుంటా ఉన్నా. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మనం బాగుంటేనే అందరికీ 3 పూటల అన్నం పెట్టగలుగుతాము. అందులో మనం చాలా మంచిగా ఉండాలి. అందుకనే అందరికీ మరోమారు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.